వెల్కమ్ టు రాజనీతి. తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే. అందరం చూసాం. నలుగురు నేతలు కూడా వాళ్ళు కలివిడిగా మాట్లాడుకోవటం, సభావేదిక మీద చేతులు కలిపి అభివాదం చేయటం చూసాం. తుంగభద్ర ప్రాజెక్టు 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 1945-1953 మధ్య జరిగింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్టార్ట్ అయింది, స్వాతంత్రం వచ్చాక పూర్తయింది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ అలాగే హైదరాబాద్ సంస్థానం వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు అది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది ఆ ప్రాంతం. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నీలం సంజీవరెడ్డి గారి పుణ్యం అని బళ్ళారి జిల్లా కర్ణాటకలో భాగం అయిపోయింది. ఇప్పుడు ఈ తుంగభద్ర ప్రాజెక్టు కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయకట్టు ఉంది. తుంగభద్ర బోర్డు ఈ ప్రాజెక్ట్ నిర్వహణ వ్యవహారాలు చూస్తూ ఉంటుంది. ప్రాజెక్టుతో 3 రాష్ట్రాలకు సంబంధం ఉంది కాబట్టే కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర జలవనరుల మంత్రిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఈ సందర్భంగా 3 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి తుంగభద్ర ఆయకట్టు సమస్యల మీద మాట్లాడుకున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆయకట్టు కేటాయింపునకు తగ్గట్టుగా నీళ్లు రావట్లేదని ప్రస్తావించారు. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని 3 ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ జలవనరులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య. ఇవన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటే ఆ రాష్ట్రాల్లో రైతాంగానికి, ప్రజలకి మేలు చేసినట్లు అవుతుంది. పార్టీలకు, రాష్ట్రాలకు అతీతంగా సమస్యల మీద మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవటం అనేది చాలా మంచి పరిణామం కూడా. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ. సిఆర్ పాటిల్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎన్డీఏలో ఉన్నారు. ఒకరు బీజేపీ, ఇంకొకరు టీడీపీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడిని అలాగే రేవంత్ రెడ్డిని పిలిచి మంచి పని చేశారని చెప్పాలి. ఈ సందర్భంలో డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తారు. చంద్రబాబు నాయుడు విజను, సీనియారిటీ మా అందరికీ అవసరమని, హైదరాబాద్ ఇవాళ ఇంతగా డెవలప్ అయిందంటే అది చంద్రబాబు వల్లే అని డీకే శివకుమార్ ప్రశంసలు కురిపించారు. 3 రాష్ట్రాల మీడియాల్లో ఈ వార్తలు ప్రముఖంగా వచ్చినాయి. చంద్రబాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు. దాంతో వైసీపీ వాళ్ళకి కడుపు మండింది. సోషల్ మీడియాలో కొంతమంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతలతో కలిశాడు అని పోస్టులు పెట్టారు. పగల కాపురం బీజేపీతో, రాత్రి కాపురం కాంగ్రెస్తో అని, మళ్ళీ కాంగ్రెస్తో చేతులు కలిపాడని, లోపల ఒక తీరు బయట ఒక తీరు అని రకరకాలుగా ఎవరికి తోచిన పోస్టులు వాళ్ళు పెట్టి చంద్రబాబును బద్నాం చేయాలని చూశారు. ఇక్కడ కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రి కూడా ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి వీళ్ళు ముగ్గురే కలిసినట్టు దుష్ప్రచారం చేశారు. మనం ఓపెన్గా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు ఏదైనా ఓపెన్గానే చేస్తారు. 1996లో బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో దేవగౌడ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 98లో వాజ్పేయి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అధికారికంగానే. 2014లో కూడా బీజేపీతో పొత్తుతోనే పోటీ చేశారు. 2019లో విడిపోయారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ సత్సంబంధాల వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దానికంటే ఎక్కువ సాయమే అందుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి లాగా దొంగ సంబంధాలు, తెర వెనక గూడు పుటాండీలు చేయలేదు. 2014కు ముందు తనకు బెయిల్ రావటానికి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేతతో కుమ్మక్కయ్యారన్న ప్రచారం ఉంది. జగన్ ప్రతినిధులు సోనియా గాంధీని కలిశారన్న వార్తలు వచ్చినాయి. అప్పుడు 2018 నాటికి బీజేపీతో తెర వెనక సంబంధాలు పెట్టుకున్నాడు. అలాగే 19 ఎన్నికల సమయంలో కేసీఆర్తో దొంగ సంబంధాలు పెట్టుకున్నారు. బయటకు కనపడవు ఇవన్నీ. బయటకు కనపడితే మళ్ళీ ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందని తెర వెనక సంబంధాలు పెట్టుకున్న వాట వాస్తవం. 19 ఎన్నికల్లో గెలిచాక తన మీద ఉన్న కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు. పైకి బీజేపీతో సంబంధాలు లేవంటున్నాయి, లోపల బీజేపీ నేతలతో అంటగాగాడు. జగన్మోహన్ రెడ్డి కేసులు నత్తనడక నడుస్తున్నా, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోయినా అది బీజేపీ చలవే అని అందరికీ తెలుసు. మైనారిటీ ఓట్ల కోసం పైకి బీజేపీతో సంబంధం లేనట్టు నటిస్తాడు, తెర వెనక వాళ్ళకి సరెండర్ అయ్యాడని తెలుసు. అలాంటి పనులు చేసే అలవాటు ఉంది కాబట్టే ఆయన పార్టీ కార్యకర్తలు కూడా అందరు నేతలు తమ అధినేతలాగే ఉంటారనుకొని ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రులు జల వివాదాలు పరిష్కారం చేసుకుందామని మాట్లాడుకుంటే దాన్ని కూడా వక్రబుద్ధితో వక్రీకరిస్తున్నారు. వీళ్ళే కాదు, సోషల్ మీడియాలో అంటే రకరకాల చిల్లరగాళ్ళు కూడా ఉంటారు.
రాయలసీమ జలవనరుల మీద ముసుగేసుకున్న వైసీపీ శ్రేయోభిలాషి మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రుల సమావేశం వల్ల లేదంటే నదుల అనుసంధానం వల్ల రాయలసీమకు ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. ఇది అతని మేధావితనం. వాస్తవం తెలిసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. అది ఆగింది జగన్మోహన్ రెడ్డి టైంలో. అది ఆగిపోయిన తర్వాత 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటం అంటే వీళ్ళ అసలు రంగు ఏంటో రూపం ఏంటో అర్థం అవుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు అర్థం చేసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.